మధ్య కాలంలోని బంగారం అనే పేరు పలకడానికి కూడా మధ్యతరగతి కుటుంబాలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా బంగారం అలాగే సిల్వర్ రేట్లు కనుక చూసుకున్నట్లయితే రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఇలాంటి టైంలోని మనం బంగారం కొనడం అనేది కరెక్టేనా? ఒక్కసారిగా పెరిగాయి కదా, మరి ఇవాళ 2 లక్షలు దాటింది కాబట్టి రేపు పొద్దున అది 4, 5 అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అప్పు చేసినా సరే కొనేద్దామని చెప్పి కొన్ని కుటుంబాలు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇలాంటి టైంలో కొనడం కరెక్టేనా? ఒకవేళ ఇది తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గోల్డ్ కాకుండా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? సో ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంది వాళ్ళు మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సో గోల్డ్ అండ్ సిల్వర్ చాలా భారంగా మారిపోయింది. ఎవరు కూడా అంటే ఊహించారు కానీ ఇంత స్థాయిలో పెరిగిపోతుంది ఒక్కసారిగా గోల్డ్ రేట్స్ అని ఎవరు కూడా ఊహించలేదు. ఈ మధ్యకాలంలో పెళ్లికి పెట్టాలన్నా, ఒక గ్రామ్ కొనాలన్నా కూడా అసలు మనం కొనలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలోని గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? అండ్ దీనికి పోటీగా సిల్వర్ కూడా ఈరోజు 4 లక్షలు దాటింది కేజీ. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? మీరు ఏం చేయాలంటే నాకు ట్రంప్ గారి క్యాబినెట్లో పొజిషన్ ఇప్పిస్తే ఆయన ఏం మాట్లాడకుండా కనుక్కొని చెప్తాను. ఈ గోల్డ్ సిల్వరు రానున్న రోజుల్లో కాపరు బ్రాంజ్ అవి కూడా పెరిగిపోతాయి, బ్రాస్. ఎందుకంటే గోల్డ్ అన్నా సిల్వర్ అన్నా కాంపోజిషన్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి. గోల్డ్ అంటే ప్యూర్ 100% గోల్డ్ ఉండదు, సిల్వర్ అంటే 100% సిల్వర్ ఉండదు. సో రేట్లు పెరగడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్ అంటే కొనుక్కోవచ్చా లేదా అని అడుగుతున్నారు. సో బిఫోర్ ఐ ఆన్సర్ ఎందుకు పెరుగుతుంది అనేది మనం అర్థం చేసుకుందాం. నెంబర్ 1 రీజన్ ఏంటంటే మన డాలర్కి ఎగనెస్ట్గా రూపీ వీక్ అవుతుంది. అంటే ఈరోజు 90 రూపీస్ పైన ఉంది. అంటే మనం ఏమనుకుంటే 90 రూపీస్ అంటే స్ట్రాంగ్ 90 రూపీస్ అంటే వీక్ అవుతున్నాం మనం. అదే 75, 80కి వస్తే మనం స్ట్రాంగ్ అయినట్టు. సో ఇది ట్రంప్ గారు ఆడుతున్న పెద్ద డ్రామా. ఎందుకంటే ఈజ్ ఎ బిగ్ బాస్. మొత్తం ప్రపంచంలోనే హైయెస్ట్ పొజిషన్ ఉంది అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన మళ్ళీ 3వ సారి ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు లేవు. ఈయన ఉన్న నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. నెక్స్ట్ 3 yearsలో మొత్తం రికార్డ్స్ సృష్టించి హిస్టరీని రీరైట్ చేయాలనుకుంటున్నారు. ఆ ప్రాసెస్లోనే మనకు యుద్ధాలు అవుతున్నాయి. ఇప్పుడు యుక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ ఇవన్నీ. పాకిస్తాన్, ఇండియా కూడా రేషన్. రెండోది ప్రొడక్షన్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ స్కేర్సిటీ, మెటీరియల్ స్కేర్సిటీ, మెటల్ రేట్స్ పెరిగిపోయినాయి. మనకి ఇక్కడ NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెటల్ రేట్స్ పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ రేట్, అదేవిధంగా టారిఫ్స్. సో ఇవన్నీ కూడా కర్ణుడి చావుకు 100 కారణాలలాగా ఇవన్నిటికి కూడా ట్రంప్ ఒక కారణం. అట్లా మన ట్రంప్ ఏదంటే మోడీ గారు అదంటారు, మోడీ గారు ఏదంటే రేవంత్ రెడ్డి గారు అదంటారు. ఎందుకంటే ప్రోటోకాల్. ఇవన్నీ కొనాలా లేదా అనే దానికి మీరు ఆలోచిస్తే కొనాలా లేదంటే ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే ఇది చాలా ఆర్టిఫిషియల్ జంప్. మీరు 1925లో 19 రూపాయలు ఉండేది తులం, 1950లో 100 రూపాయలు అయింది, 2000 ప్రాంతంలో 3900, 4000 అయింది. కరోనా టైంలో 50,000-55,000 ఉండేది. ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యే ముందు 65,000-70,000 ఉంది. ఈరోజు 1,80,000 అంటున్నారు. అంటే మోర్ దెన్ 2.5 times అయిపోయింది. సో విరుగుట కొరకే. అంటే ఏదైనా సడన్గా న్యూటన్స్ లా ఉంది. ఒక రబ్బర్ బాల్ పైకి వేసారనుకోండి, వెళ్ళడానికి 10 సెకండ్లు పెడితే రావడానికి 5 సెకండ్లు పడుతుంది. సో అంటిల్ అన్లెస్ రానున్నది మంచి పెళ్ళిళ్ళు ముహూర్తం, మంచి రోజులు వస్తున్నాయి. వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ మార్కెట్ అనేది ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో అంటిల్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే మీకు అవసరం అనుకుంటే తప్పదు, ఇంకా మా అమ్మాయి పెళ్లి చేయాలి, సీమంతం, XYZ ఫంక్షన్స్ ఉన్నాయంటే కంపల్సరీ అంటే కొనుక్కోండి. డెఫినెట్గా ఇంకా కొద్దిగా పెరుగుతుంది. డెఫినెట్గా నేను ఆల్రెడీ లాస్ట్ టైం 2 లక్షలు దాటిపోతుంది, 2,50,000 దాకా వెళ్ళే అవకాశం ఉన్నాయి. సో కానీ కొద్ది డ్రాప్ అయితే ఉంటుంది. ఆ డ్రాప్ ఎప్పుడు ఉంటుంది నేను కరెక్ట్గా చెప్పలేను, బట్ డెఫినెట్లీ దెర్ విల్ డ్రాప్. అట్లాంటి డ్రాప్ అని 50,000 పడిపోదు, 20-30% కరెక్షన్ అయితే అవుతుందని మన అనలిస్ట్ ప్రకారం వీఆర్ అనలైజింగ్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అదేవిధంగా సిల్వర్ కూడా మీరు చూసుకుంటే 4 లక్షలు చిల్లర దాటిపోయింది. అంటే ఇది 5 లక్షలు కూడా అయ్యే సూచనలు కనిపిస్తాయి. ఎందుకు అంటే వెండి అంతకుముందు పూజ ఆభరణాలు అంటే వస్తువులు, ప్లేట్లు, ప్రమిదులు, గంట, వీటి మీద వాడేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా దాంతోపాటు వేరే రూపాల్లో కూడా ఇండస్ట్రీలో వాడుతున్నారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, సోలార్ ప్యానెల్ కానీ, చాలా రకరకాలుగా ఇండస్ట్రీ యూసేజ్ ఎప్పుడైతే పెరిగిందో డిమాండ్ పెరిగినప్పుడు సప్లై తగ్గిపోతుంది. వెన్ ఎవర్ డిమాండ్ రైజెస్ అండ్ సప్లై రేట్ పెరుగుతుంది. వెన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు మనకి స్టాక్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కానీ పెట్టుబడి పెట్టుకోవాలంటే రియల్ ఎస్టేట్లో చూసేవారు, స్టాక్లో చూసేవారు, గోల్డ్లో చూసేవారు. తర్వాత లేటెస్ట్గా మ్యూచువల్ ఫండ్స్ వచ్చింది. ఇప్పుడు అన్నిట్లో చూసుకుంటే సిల్వర్ అనేది
చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఎందుకంటే మీరు రేడియో కానీ టీవీ కానీ ఓపెన్ చేస్తే ఒక గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ బోర్డు ఉంటుంది, దాని కాంపోనెంట్ ఉంటుంది, మౌంట్ చేయడానికి వాడుతున్నారు. అట్లానే స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్క్ ఓరియంటెడ్ ఉంది, ఒకసారి అవుతుంది ఒకసారి పడిపోతుంది. రియల్ ఎస్టేట్ కంపారిటివ్లీ అంత ముందు కంటే లాస్ట్ 1.5-2 ఇయర్స్లో కొద్దిగా స్లో డౌన్ ఇస్తుంది, 0 అయిపోయింది. సో ఇప్పుడు స్టేబుల్గా పెరుగుతుంది అంటే గోల్డ్. మొత్తం లాస్ట్ 50 ఇయర్స్ నేను పుట్టిన తర్వాత చూసుకుంటే లైఫ్ టైంలో ఈ రైజ్ రాలేదు. అంటే ఎప్పుడు కూడా సిల్వర్ అనేది గోల్డ్ కంటే ఒక 10-20% తక్కువే ఉండేది. గోల్డ్ 75,000 ఉంటే ఇది 65,000 60,000 ఉండేది. అలాంటిది గోల్డ్కి 2.5 టైమ్స్ వస్తే సిల్వర్ 70,000-80,000 నుండి 4 లక్షలు అయిపోయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూసాం మనం. సో ఇది ఎంతవరకు పెరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మెయిన్ ఏంటంటే ఇందాక నేను చెప్పిన కారణాలన్నీ కూడా ప్లస్ పబ్లిక్ ఈజ్ సీయింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అంటే ఇంతకుముందు స్టాక్లో పెట్టేవాళ్ళు కూడా రీథింక్ చేస్తున్నారు, అట్లానే రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళు కూడా రీథింక్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పెట్టుకుంటే 10-15%. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హైకైనా లాస్ట్ 1 ఇయర్లో 75,000 గోల్డ్ 1,80,000 అయింది, 75,000 సిల్వర్ 4 లక్షలు అయింది. రానున్న రోజుల్లో ఇదొక 50,000 అదొక 1,00,000 పెరిగే సూచనలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అండ్ సార్ ఇంకొకటి ఇప్పుడు మనకి 24 క్యారెట్ 22 క్యారెట్ 13 క్యారెట్ ఇట్లా ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఓకే 24 క్యారెట్ మనకి ఇంత శాతం ఉంది కాబట్టి, అంటే ఇవాళ గ్రామ్ మనం చూసుకున్నట్లయితే దాదాపు 18,000 వరకు ఉంది. సో ఓకే మనం అంత కాకుండా ఇంకో 2,000 తక్కువ ఉంటుంది కదా అని చెప్పి అంటే ఇంకొక లెవెల్లోకి దిగి బంగారం కొండం చేస్తూ ఉన్నారు. మరి అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు అది పెరిగినట్టు ఇది కూడా. ఇప్పుడు మోడీ గారు 20,000-30,000 30,000 తులం బంగారం అన్నారు. అంటే యాజ్ లాంగ్ యాజ్ ద క్యారెట్ రెడ్యూస్. ఇప్పుడు మన 24 క్యారెట్కి 24 క్యారెట్ అనేది ప్యూర్ గోల్డ్ బిస్కెట్స్, 22 క్యారెట్ అనేది ఆభరణాలు అంటే ఆర్నమెంట్స్ యూజ్ బై లేడీస్ ఆర్ జెంట్స్. సో దానివల్ల ఏమవుతుందంటే అందరూ కొనుక్కోలేదు. ఇప్పుడు 3 లక్షలు 2 లక్షలు తులం అయితే కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ. మీలాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ మాలాంటి వాళ్ళు కొనుక్కోవడం కష్టం. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే సామాన్య ప్రజలు కూడా అందరికీ గోల్డ్ వేసుకోవాలన్న కోరిక ఉంటుంది, ఇంటెన్షన్ ఉంటుంది, అంబిషన్ ఉంటుంది. కానీ 100 లక్షలు పెడితే చేతులు కాలుతాయి, జేబుల్లో డబ్బులు లేవు. అప్పుడు ఏం చేస్తారంటే మోడీ గారు అందరినీ సాటిస్ఫై చేయడానికి ఆ ప్యూరిటీ తగ్గిస్తూ 22 క్యారెట్ 18 క్యారెట్ 14 క్యారెట్ 9 క్యారెట్ అంటూ ఆ రేట్ ఏదైతే ఉందో ఇప్పుడు 20,000 30,000 40,000 తగ్గింది. అయితే మీరు పట్టు చీర చూసుకుంటే, పట్టు జనరల్ బట్టల్లో వాడతారు కదా, పట్టు చూసుకుంటే కనుక ఒరిజినల్ పట్టు ఎప్పుడూ మెరదు, కానీ డూప్లికేట్ తల్ల మెరుస్తుంది. ఎందుకంటే అంతే, ఇంగ్లీష్లో తడి తక్కువ తమాషా ఎక్కువ, రేటు తగ్గుతున్న కొద్దీ ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. ఇక్కడ మీరు కంపేర్ చేసి చూసుకుంటే కనుక గోల్డ్ క్యారెట్ ప్యూరిటీ తగ్గుతుందండి, గోల్డ్ మెరుపు ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా జనాలు మోసపోతున్నట్టే కదా. రేపు పొద్దున్న దాన్ని మళ్ళీ వాళ్ళు అమ్మడానికి వెళ్ళినా, లేకపోతే వాళ్ళు గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది మన దగ్గర ఉన్నది పెడదాం అని చెప్పినా సరే మళ్ళీ వాళ్ళకి అక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశమే కదా. అంటే ఎంత చెట్టుకు అంత గాలి. ఇప్పుడు న్యూటన్స్ లాలో ఫిజిక్స్లో ఏముందంటే ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతుంది, అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది. సో ప్యూరిటీ అనేది ఇప్పుడు హాల్ మార్క్ చూసుకోమని బిఐఎస్ హాల్ మార్క్ చూసుకుంటాం. సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో మానిటరింగ్ దమ్. ఇప్పుడు మోసం చేసేవాడు ఎప్పుడైనా చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు. కొనుక్కునేవాడు బాధ్యత. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇల్లు కొనుక్కుంటున్నారు, మీరు డాక్యుమెంట్ లేకుండా కొనుక్కుంటే మీ కర్మ అది. దెర్ ఆర్ అడ్వైజర్స్, దెర్ ఆర్ అడ్వకేట్స్. వాళ్ళు సంప్రదిస్తే ఈ ప్రాపర్టీకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, ఈసీ ఉందా, లీగల్ ఒపీనియన్, ఇవన్నీ చూస్తారు. మీరు తొందరపడి కొనుక్కుంటే ఎమోషనల్ సెంటిమెంట్లో కొనుక్కుంటే మనం ఏం చేయలేం. సో ఆల్వేస్ ఆచి తూచి కనుక్కొని కొద్ది రీసెర్చ్ చేసి 2-3 షాపులు తిరిగి చూసుకుంటే మీకే క్లారిటీ దొరుకుతుంది. ఓకే. అండ్ సార్ మరి ఇలాంటి టైంలోని మన దగ్గర ఉన్న గోల్డ్ అమ్మేద్దాము, ఇప్పుడు ఎక్కువ కాస్ట్ ఉంది కదా అని చెప్పి చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు, ఇప్పుడు అమ్మేద్దాము లేకపోతే మార్చేద్దాము అని చెప్పి. ఇప్పుడు మీ యాంకర్స్తో ఎట్లా అంటే స్పీకర్ని ఎలా క్వశ్చన్ అడుగుతారంటే పబ్లిక్ రాల్ డిసైడెడ్ చేస్తారు. ఎందుకంటే ముందుకెళ్తే గొయ్య, వెనక్కి వస్తే నియ్య. మీరు అడిగే క్వశ్చన్ మేము ఏమైనా రూల్ ఫ్రేమ్, వీఆర్ నాట్ కింగ్ మేకర్స్ కదా. నైదర్ కింగ్స్ ఆర్ నాట్ కింగ్ మేకర్, వీఆర్ ఓన్లీ సామాన్యుల్లాగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు గోల్డ్ రేట్ ఉంది ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు మనం అది కొన్నప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కితే మనకు అది డబుల్ వస్తుంది కదా అని సామాన్యుడు ఆలోచించే తీరులో చెప్తున్నా. మరి ఇలాంటి టైంలో వాడు అమ్ముకోవచ్చా అని. ఇప్పుడు మొన్న ఒక ఐటెం కొనడానికి వెళ్ళాం, సార్ దీనికి గ్యారంటీ ఉందా అని అడిగాం. అడిగితే ఏమన్నట్టు మీరు బతుకుతారని గ్యారంటీ ఉందా అని అడిగాడు. సో స్పేర్ బంగారం అంటే వాళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. నీడ్ పెట్టు, డబ్బులు కావాలి అమ్ముకోవాలంటే మంచిదే,
రేపొద్దు ఇంకా పెరగొచ్చుగా. ఇప్పుడు నేను 1,80,000 రేపొద్దు 2,50,000 అవుతుంది. ఇప్పుడు ఎక్కువ అలా తగ్గొచ్చు కదా. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. పర్సనల్ నీ రిక్వైర్మెంట్ వేరు, నా రిక్వైర్మెంట్ వేరు. మనకున్న రిక్వైర్మెంట్స్ బట్టి, మనకున్న అవసరాలు బట్టి మనం ఆలోచించి డెసిషన్ ఒకవేళ మీరు డెసిషన్ తీసుకోలేకపోతే మాలాంటి ఎల్ఎన్సీ దగ్గర వస్తే ఎందుకు అమ్మాలి, ఎలాగ అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి, ఎంత అమ్మాలి, సగం అమ్మాలా, పూర్తిగా అమ్మాలా, ఏ రేట్కి అమ్మాలి, ఎక్కడ అమ్మాలి అనేది మనం గైడ్ చేస్తాం. మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే వీళ్ళు గైడ్ దెమ్. సో ఇట్స్ టూ అర్లీ టు టెల్. అది మీకు ఎక్కువ ఉందనుకోండి, 10 కేజీలు బంగారం ఉందనుకోండి, ఒక 5 కేజీలు అమ్ముకోండి. మీ దగ్గర నుంచి 1/2 కేజీ బంగారం ఉందనుకోండి, 3 ఆడపిల్లలు అనుకోండి, అమ్ముకోవడం. ఎందుకంటే రేపొద్దు మళ్ళీ కొనుక్కోవాలి కదా పెళ్లి సమస్య. మొన్న ఒక లేడీ ఫోన్ చేస్తారు, 65 సంవత్సరాలు. సో బాబు గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గుతుంది అని అంటే, నేను ఎందుకు అమ్మంటే నాకు 3 కూతురున్నాను, పెళ్ళి ఆపుకొని కూర్చున్నాను, 3కి సెటిల్ అయిపోయే సంబంధాలు, గోల్డ్ రేట్ తగ్గుతుంది అని ఆపుతున్నది. నేనేం చేస్తాను? గవర్నమెంట్ ఇదంతా బులియన్ మార్కెట్, గోల్డ్ మార్కెట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ కొన్ని మార్కెట్లో మాఫియా ఉంటాయి. గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ కంట్రోల్ ది మార్కెట్. అందులో మన రోల్ చాలా తక్కువ ఉంటుంది. మనకేంటంటే అంతకుముందు 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఏం జరగబోతుందని ఒక ప్రిడిక్షన్, అజంప్షన్. యూ కెనాట్ గివ్ యూ క్లారిటీ దట్ ఇంతే అవుతుంది, ఇలాగే అవుతుంది, బికాజ్ ఐఎమ్ నాట్ ది డెసిషన్ మేకర్. ఓకే. అండ్ ఫైనల్గా సార్ ఒకటే క్వశ్చన్. సో ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి షిఫ్టెడ్ టు సిల్వర్, ఇక మనం సిల్వర్ కొని పెట్టుకోవచ్చు అని ఆలోచన ఎలా ఉంటుంది అంటారు? నేను అదే అంటున్నా, మీ దగ్గర ఎంత స్పేర్ డబ్బు అప్పులు చేసి కొనుక్కోమని అయితే నేను అంత సజెస్ట్ చేయను. ఎందుకంటే ఈ రేట్లు అనేది కొద్ది డౌన్ఫాల్ ఉంటుంది. ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. రకరకాల నేను ఇందాక చెప్పినట్టు యూఎస్ మార్కెట్ కానీ, ఎకానమీ కండిషన్ కానీ చాలా ఉన్నాయి. ప్రొడక్షన్ కెపాసిటీ కానీ, తారీఫులు కానీ, ఈ యుద్ధాలు కానీ. ఇప్పుడు యుద్ధాలు అయినప్పుడు ఏమవుతుందంటే కంట్రీస్ మొత్తం డబ్బులు వైపౌట్ అయిపోతారు. పాకిస్తాన్ మొత్తం ఇంకో 15 రోజులు చేస్తుంటే మొత్తం జీరో. అందుకే వాళ్ళు కాల్ మీద సరెండర్ అయ్యారు. సో ప్రతి దేశానికి సెంట్రల్ రిజర్వ్స్, అమెరికాలో అయితే ఫెడరల్ రిజర్వ్స్ అని ఉంటాయి. ఆ రిజర్వ్స్ రిలీజ్ చేసినప్పుడు రేట్ తగ్గుతుంది. అంటే 2,000 టన్నులు, 3,000 టన్నులు, 4,000 టన్నులు ఉంటాయి. అందులో డబ్బులు కలిగినప్పుడు ఈ గోల్డ్ రిలీజ్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఒకప్పుడు ఆ స్టేజ్ ఉంది. ఇప్పుడు మంచి పొజిషన్లో కానీ ఒకప్పుడు 20-30 ఇయర్స్ బ్యాక్ మన పివి నరసింహారావు గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నాడు, అలాగ ఉండేది. సో ఓవరాల్గా ఏంటంటే మీరు రిక్వైర్మెంట్ బట్టి కంపేర్ చేసుకోండి. మీ దగ్గర ఎంత కెపాసిటీ ఉంది, స్పేర్ కెపాసిటీ ఉంది, అప్పులు చేసి కొనుక్కో అనేది నేను అంత పాజిటివ్ వే కాదనుకుంటా. ప్రతి ఇంట్లో నేను చెప్తాను డెఫినెట్గా ఒక 100-200 గజాలు జాగా ఉండాలి ప్రతి సామాన్యుడికి. ఓ 1/4 కేజీ 1/2 కేజీ బంగారం ఇంట్లో ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్గా 1/4 కేజీ 1/2 కేజీ సిల్వర్ కూడా ఉండాలి. ఉంటే ఏదైనా ఎమర్జెన్సీ, ఇప్పుడు నీ రియల్ ఎస్టేట్లో అసెట్స్ ఉన్నాయి, ఇమీడియట్గా ఎన్కాష్ చేసుకోలేవు, స్టాక్ మార్కెట్లో చేసుకోలేవు. బట్ గోల్డ్ మార్కెట్లో ఇచ్చిన మరుక్షణం మీరు ఎక్స్చేంజ్ చేసుకొని డబ్బులు తీసుకోవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ 1 to 1. మీ రిక్వైర్మెంట్, నా రిక్వైర్మెంట్, కెమెరామెన్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్ బట్టి, మన చాయిస్ బట్టి మన డెసిషన్ తీసుకోవడం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.